గారు ఇప్పుడు జిఎస్డిపిని లింక్ చేయాలి, 50% సీట్లు పెంచడం వల్ల నష్టం జరుగుతుంది సౌత్కు, ఇలాంటి వాదనని నర్సేగౌడ్ గారు క్లియర్గా కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు ఎక్కువ ఓట్లు సీట్లు, ఇదేంటి అసలు ఈ వాదన ఏంటి అనేది నర్సేగౌడ్ గారి అబ్జెక్షన్గా కనిపిస్తుంది. ఇక మహిళల విషయానికి మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నాం, మీరు దానికి సహకరించాలే తప్ప దాన్ని అడ్డుకోవడే ప్రయత్నం జరుగుతుంది, డీలిమిటేషన్ పేరుతో దాన్ని అడ్డుకునే కుట్ర చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన. అన్నిటికంటే మెయిన్ రాహుల్ గాంధీ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు జాతీయ అంశాలపై. ఏఐసిసి అధ్యక్షుడు ఏమైనా కావాలని చూస్తున్నారా అని కూడా ఒక అంశం. వారి కడుపు అంటే క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇది ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు పెద్ద అయిన మధ్యలో బాగుండదు అనుకుంటారని, కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలు వేరు, వారు మాట్లాడుతున్న తీరు వేరు. కేవలం రేవంత్ రెడ్డి గారు టార్గెట్ తీసుకుంటూ మాట్లాడండి. సర్వెంట్ కు కింగ్ కు తేడా పెట్టే ప్రయత్నం చేసేయండి. ఈ రాష్ట్రానికి కింగే కదా రేవంత్ రెడ్డి గారు, అంత చులకన చూస్తే ఎలా? వాళ్ళ భాష అయితేనేమో రాజు చూస్తారు, అడుగులో మడుగులో ఉంటుంది దాన్ని. ఆ విధానం కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి భాష ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వారి యొక్క సూచన సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాన్ని కూడా ఇంత చులకగా మాట్లాడడాన్ని ఇక వారి విజ్ఞతగా వదిలేస్తాం. ఆ విధంగా మాట్లాడము. వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, చట్టసభలో ఉన్నారు. ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలే భావాలు కాదు, దక్షిణాది రాష్ట్రాల భావాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ కోణంలో వారు ఆలోచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరిగిన నష్టం పైన మనం అందరం కూడా గొంతెత్తినాం, ఆల్ పార్టీస్, ఆల్ నాయకులు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆ విధమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే తమిళనాడులో ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది, దక్షిణాది రాష్ట్రాలలో మనకు జరిగే నష్టం మనం చాలా సింపుల్ అని చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే వారు రాజకీయ మాట్లాడి నీకు రాజకీయం అనేక మాట్లాడచ్చు, అనేక చెప్పి దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మహిళల పైన మాకేదో ప్రేమ లేనట్టు వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు. 73 రాజ్యాంగ సవరణ చేసినట్టు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో మహిళా బిల్లులు తీసుకొని వచ్చింది. 33% ఈరోజు మన తెలంగాణ మన దేశంలో వచ్చినటువంటి సందర్భం మీరు చూసారు. అంతేకాదు 2000 అప్పుడే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ లోక్సభలో సహకారం చేయలేరు, బీజేపీ సహకరించి లోక్సభలో బిల్లు అప్పుడే ఆమోదించింది, రాజ్యసభలో ఆమోదం చెందింది. 2023లో కూడా బిల్లు పెడితే మేము మద్దతు ఇచ్చినాం. 2024 మొన్న ఎలక్షన్ లో ఎందుకు మహిళా బిల్లు మీద ముందుకు వెళ్ళి దానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు మహిళా బిల్లును ఒక కోణము, సీట్ల పెంపును మరో కోణం, రెండు మీరు ఇక్కడ మీరు గమనించాలి. మీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. ఎందుకు 2023లో బిల్లు తీసుకొచ్చిన తర్వాత 2024 ఎన్నికలు పెట్టారంటే ఆ రోజు 180 సీట్లు పార్లమెంట్ లో మహిళాతులు వచ్చేవాళ్ళు కదా. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మీరే చేసే ప్రయత్నాన్ని మీరు తప్పొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మహిళలకు సంబంధించి స్థానిక సంస్థలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గతంలోనే రాజ్యసభలో ఈ మహిళా బిల్లును ఆమోదింప చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మీరు పట్టించుకోకుండా బీజేపీ లోక్సభలో ఏమాత్రం కూడా దీనికి సహకారం అందించినటువంటి వీళ్ళు ఈరోజు ఆగమేఘాల మీద ఈరోజు ఆ రోజు చట్టం ఏం తీసుకొచ్చారు అసెంబ్లీ పార్లమెంట్ లో మీరు ఉండుంటారు. 2026 దేశ జనాభా గణన తర్వాతనే 2029లో మహిళా చట్టం తీసుకొని వస్తాం కూడా చట్టం చేసినట్టుగా పార్లమెంట్ లో జరిగింది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు 2011 లెక్కల ప్రకారం ముందుకు పోలే చెప్పిన అడావుడి చేస్తున్నారు? ఇందులో రాజకీయ కోణం కనిపించకపోతే మరేంటి? ఆ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా భారతదేశం ఒక పౌరుడు కూడా ప్రశ్నించవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు రోజు వారికి ఉన్న ఎలివేషన్ ఈ రోజు బయట ప్రపంచం తెలుస్తున్నది. వారి ఐడియాలజీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యుడిగా వారు సిడబ్ల్యూసీ లో పాల్గొన్నటువంటి సందర్భంలో సిడబ్ల్యూసీ జరిగినటువంటి అంశాలను వారు సూచన సలహాలు ఇచ్చిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. తెలంగాణలో మొదటి అక్షరంగా మీరు మీ టీవీలో కానీ ఇతర టీవీలో రావడానికి అవకాశం ఉంటది. మంచి పాయింట్ అయితే దేశవ్యాప్తం కూడా వస్తుంది. మా రాహుల్ గాంధీ గారు అభినందిస్తారు ఇలాంటి నాయకత్వం. అంటే ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక ప్రధాన పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు జనాభా ప్రాతిపదికన అదే చెప్తున్నాను, సీట్లు పెంచుదాం అనుకున్నారు, దానికి ఖచ్చితంగా సౌత్ కు నష్టం అని అందరి నుంచి అబ్జెక్షన్లు వచ్చాయి, దాన్ని వెనుకకు తీసుకున్నారు మొత్తానికి. ఇప్పుడు 50%, ఇక్కడ 10 ఉంటే 15 అవుతాయి, అక్కడ 50 ఉంటే 25 అవుతాయి, అంటే 50% పెరుగుతుంది. దానివల్ల అంటే గతంలో ఇందిరాగాంధీ నియోజకవర్గాలు విభజన చేసినప్పుడు తప్పుడు విధానం అవలంబించిందని మీరు అంటారా? అది మార్చాలంటారా? ఇప్పుడైతే ఈ ప్రాతిపదికతో నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నవా 50% పెరుగుతాయి, ఇక్కడ ఉన్నవి 50% పెరుగుతాయి. నా మాట అదే అంటాను. మనం 1967లో ఒకసారి సీట్ల సవరణ జరిగింది, 1976 ఒకసారి సీట్ల జరిగింది, 5,000 నుంచి 5,042 వచ్చింది. సిక్కిం మీద చేస్తే 543 అయింది. నేనేమంటున్నా ఈ రోజు మా పాయింట్, మనకు జనాభా ప్రాతిపదికన పోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు నష్టం జరుగుతుంటున్నాం?
ఉత్తరాదిన అసలు జనాభా ప్రాతిపదికన పోవట్లేదు కదా ఇప్పుడు, పోవట్లేదు. కుటుంబ నియంత్రణ మనం పాటించడం తప్ప అనేటువంటి చర్చ జరుగుతుంది. కుటుంబ నియంత్రణ పాటించడం జనాభా తగ్గింది. ఇప్పుడు అక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అంతరం మనం అనుకున్నాం. ఇప్పుడు మీరే చెప్పారు అంతరం సంగతి అనుకున్న లెక్కలు చెప్తారు. ఆ కూడా లెక్కలు అంతరం సంబంధించి ఈరోజు ఒక జనాభా ప్రాతిపదికన జరగట్లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు సీట్ల పెంపు జనాభా ప్రాతిపదికన లేదు. జనాభా మన దక్షిణాది రాష్ట్రాల నష్టం జరుగుతుంది కదా వాదన ఇప్పుడు ఇదంతా. అదే అంటున్నా, జనాభా ప్రాతిపదికన పెంపు లేదు, ఇప్పుడు జరిగేది అది కాదు. దాని వల్లనే అవును రేవంత్ రెడ్డి చెప్పారు మొదలు అసెంబ్లీలో కూడా అదే మాట్లాడండి కదా. మీరు జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఉత్తరాదికి లాభము, దక్షిణాదికి నష్టము. మేము జనాభా నియంత్రణ ఏదైతే ఉందో మేము పాటించడము, ఏదైతే కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల మేము నష్టపోవాలన్నా మీరు అనేది చెప్పుతూ ఇప్పుడు అంతరం గురించి మీరు మాట్లాడితే దక్షిణాది 130 ఉన్నాయి, ఒకళ్ళు 50% మించి 190 వెళ్తాయి. అవును, అప్పుడు ఏమవుతుంది, దక్షిణాదిలో అంతకుముందు 413 సీట్లు ఉంటాయి, ఉత్తరంలో 601 సీట్లు అవుతాయి. మనతో ఏమవుతుంది దక్షిణాది రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర పంచాయతీలకు వెళ్తుంది. రేపు మా తెలంగాణ మాకు కావాలంటే మా దక్షిణ దేశం మాకు కావాలని చెప్పి పోరాటం మొదలవుతుంది. తెలంగాణ ఎందుకు పోరాటం మొదలైంది? ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నష్టం జరుగుతుందని చెప్పి మా ఉద్యమం చేసినాం. ఈ రోజు మీరు 631 సీట్లు అక్కడైన తర్వాత మన దక్షిణాది రాష్ట్రంలో ఏం సంబంధం? ఇప్పటికే అసలు దక్షిణాది రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవులు బీజేపీకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఇంతకుముందు అన్నారు మహిళలకు ఎందుకు ఇస్తలేని చెప్పంటే రాష్ట్రపతి గారి గురించి చెప్పారు. మేము రాష్ట్రపతి ప్రతిభ మేము చేయలేమా? అది వాళ్ళ పార్టీ కూడా చేయలేరు. కాబట్టి ఇది అంతరం జరుగుతా ఉంది. అంతరం వాళ్ళ మధ్యలో ఇది ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం రావడం చేసే ప్రయత్నంలో భాగంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు మన కేరళలో ఇప్పుడు యూనివర్సిటీ అంటే మీరు 50% తేడా అంటే అది కూడా నేను చెప్పే లెక్క రాసి పెట్టుకుని మీరు అన్నది ఇప్పుడే నాకు 5 నిమిషాల ముందే రమ్మన్నారు. 20% ఉన్న కేరళ, 80% ఉన్న యూపీకి ఇప్పుడు 60 సీట్లే ఉంది. కానీ 50% మిగతా 90 సీట్లు గ్యాప్ అయిపోతుంది ఇమీడియట్ గా. ఆ గ్యాప్ ను కూడా ఎవరు గమనిస్తలేరు. రేవంత్ రెడ్డి ఆ పాయింట్ ను చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దక్షిణాదిలో 130 సీట్లు ఓన్లీ 190 అవుతున్నాయి. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు 130 సీట్లు 190 అవుతాయి. అదే అక్కడ 413 ఏకంగా 601 అయిపోతుంది. ఇక నీకు 190 అయితే అవసరం వాళ్ళకు. అవును అవును శ్రీనివాస్ గారు, అక్కడ 400 సీట్లకు రేషియో ఇక్కడ 113 అయితే 130 అయితే ఇక్కడ 190 600 సీట్లు 500 సీట్లకు రేషియో 600 సీట్లకు రేషియో కూడా అంతే కదా. ఆ రేషియో ప్రకారం చూస్తే అంతే, గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. అనేది అదే లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నాం. 543కు సంబంధించి నీకు 50% ఏ ప్రాతిపదికన పెంచాలని వారు చెప్తున్నారు. నేను అదే పాయింట్ అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న 543లో నేను అదే చెప్తున్నా. 543లో మన రేషియో సౌత్ రేషియో 24%. రేపు పెరిగినా కూడా అదే 24% ఉంటుంది. నేను అనేది అది 543 డివైడెడ్ బై ఆయా రాష్ట్రాల ప్రకారం పెంచుకుంటూ వద్దు బెటర్ అనేది మన ఆలోచన. ఇప్పుడు జీడిపి అంటే ఇప్పుడు తప్పే ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో మీకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ 3 ఆర్థిక రాజధానులు ఎదుగుతున్నాయి కదా. ఈ దేశానికి జీడిపి రూపంలో ఈరోజు ఆదాయాన్ని పెంపించే కార్యక్రమం చేసే సందర్భం ఉంది కదా. అంటే వారి ఆలోచన అదొక ప్రాధాన్యత కూడా చూడాలి. నరసయ్య గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చెప్తున్నారు, ఒక ఆలోచన చేస్తున్నారు, దాన్ని పరిగణలోకి తీసుకొని సౌత్ కు న్యాయం చేయొచ్చు కదా అనేది. వాషింగ్ పౌడర్ నిర్మాణ తలతలలాడే తెలుపు అన్నట్టు బయట ఉన్నప్పుడేమో అవినీతి అక్రమార్కులు బీజేపీ చేరంగానే వాషింగ్ పౌడర్ నిర్మాణ వాడినట్టు తలతల మెరిపించిన వాళ్ళ నాయకులు చేసినట్టు కానీ వీళ్ళు అవినీతి పనులు తీసుకొచ్చి చేసినట్టు మీరు అనరాదా? ఓటు రేవంత్ రెడ్డి పక్క అంటే రేవంత్ రెడ్డి గారేమో ఈ ప్రాంత ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి దక్షిణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళ డిమాండ్ సహేతుకమైన ఒక మాట అని సంతృప్తి వాళ్ళం రాజకీయంలో ఒట్టుపరిస్తున్నారు అన్న. చెప్తున్న ప్రకారం మాట్లాడతా రేవంత్ రెడ్డి గారు చేసిన ఆలోచన పరిగణలోకి తీసుకోవచ్చు కదా అనేది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ డిఫరెంట్. మీ మహిళా బిల్లుకు మహిళలకు స్థానిక సంస్థలలో హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మహిళలందరికీ కూడా దేశంలో కూడా లోక్సభలో రావాలని చెప్పి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ.